బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ సెక్రటేరియట్ లో మంత్రుల పేషీల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మంత్రుల పేషీల్లో ఏం జరుగుతుందో ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ సీఎం కు నివేదిక అందించారు అధికారులు. కోనసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి సిబ్బందిపై ఇప్పటికే సీఎం దగ్గర నివేదిక ఉంది. నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన కొందరు పార్టీ కార్యకర్తలు, నేతలు ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ లో కొంతమంది మంత్రుల పేషీ సిబ్బంది ఉన్నారు. ఏపీ సెక్రటేరియట్ మంత్రుల పేషీల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రుల వ్యక్తిగత సిబ్బందిపై ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోంమంత్రి అనిత పిఏపై కూడా వేటు పడిన పరిస్థితి. పోలీస్ ట్రాన్స్ఫర్స్ లో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మరో మంత్రి పేషీ సిబ్బందిపై కూడా ఆరోపణలున్నాయి. గుంటూరుకు చెందిన మంత్రి సిబ్బందిపైన కూడా పలు ఫిర్యాదులు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రుల పేషీల్లో ఏం జరుగుతుందో ఆరా తీస్తోంది ఇంటెలిజెన్స్. సీఎంకు నివేదిక కూడా అందించారు అధికారులు. అయితే హోంమంత్రి పిఏని సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే స్వాతి, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మంత్రుల దగ్గర అసలు ఏం జరుగుతోంది, లేకపోతే మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోంది అనే దాని మీద ఇంటెలిజెన్స్ ఒక నివేదిక కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్ గా సీఎంఓ కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, మంత్రుల దగ్గర పనిచేస్తున్న పిఏలు, పిఎస్లు మంత్రుల పేషీ సిబ్బంది మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసాం, హోంమంత్రి అనిత ప్రైవేట్ గా ఆయన పిఏగా ఉన్నా ఆయన్ని తొలగించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇష్టారాజ్యంగా టీడీపీ కార్యకర్తలు వెళ్ళినా, టీడీపీ నేతలు వెళ్ళినా వాళ్ళు లెక్కనేట్టుగా మాట్లాడుతున్నారన్న ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పాటు ట్రాన్స్ఫర్లకు సంబంధించి, వివిధ సిఫార్సులకు సంబంధించి, ఆఖరికి టీడీపీ లెటర్ల విషయంలో కూడా ఒక మాఫియాగా తయారై బయట అమ్ముకుంటున్నారు అని అనేక రకాలైన విమర్శలన్నీ కూడా వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనిత పిఏ, హోంమంత్రి అనిత పిఏని తొలగించడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన మరో మంత్రి కావచ్చు, లేకపోతే గుంటూరు ప్రాంతానికి సంబంధించిన మంత్రి కావచ్చు. ఇలా మంత్రుల మీద కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు, మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంత్రులు తమ వ్యక్తిగత సిబ్బందిని కానీ, పిఎల్ని కానీ, పిఎస్లను కానీ పెట్టుకునే విషయంలో జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే తప్పనిసరిగా నెగిటివ్ సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని పదే చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది పిఎల్ కావచ్చు, పిఎస్లు కావచ్చు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న కంప్లైంట్స్ టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి. ప్రజల నుంచి వస్తే పర్వాలేదు, వాళ్ళు ఏదో పని కోసం ఇతరత్ర వెళ్ళినప్పుడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, మొన్నటి వరకునేమో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి గత ప్రభుత్వం అవినీతి మీద పోరాడుతున్నామని చెప్పి ప్రస్తుతం ఉన్న మంత్రులు, కొంతమంది మంత్రుల పిఏలు, పిఎస్లు ఈ రకంగా వ్యవహరించడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. సాక్షాత్తు హోంమంత్రి అనిత ప్రైవేట్ అసిస్టెంట్ పిఏ మీద ప్రస్తుతం వేటు పడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇలా ఎవరెవరున్నారు ఏంటి అనే దాని మీద ఒక నివేదిక కూడా సిద్ధమైంది. త్వరలో ఈ నివేదిక సీఎం దగ్గరికి వెళ్లిన తర్వాత మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మంత్రుల్లో టెన్షన్ ప్రారంభమైంది. పేషీల్లో అసలు ఎవరెవరు వస్తున్నారు, విజిటర్స్ ఎవరు, విజిటర్స్ కానివారు ఎవరు, మంత్రుల లెటర్స్ ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాయి, టీడీటీ సిఫార్సు లేఖలు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాయి, అసలు ఈ దర్శనాలకు సంబంధించి ఏం జరుగుతుంది, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి ఏం జరుగుతోంది, సెక్రటేరియట్ లో కావచ్చు, ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు ఇదే రకమైన చర్చ జరుగుతుంది. మనకి అఫీషియల్ గానే ఇప్పుడు అనిత పిఏని తొలగించిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది మంత్రులు పిఏలు, పిఎస్లు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నారు. ప్రస్తుతం వాతావరణంలో 6 నెలల పాలన పూర్తయింది. కూటమి సీఎం చంద్రబాబు పదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేకపోతే గవర్నెన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, మంత్రుల శాఖలపై పట్టు పెంచుకోవాలని, వ్యక్తిగత సిబ్బంది విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అయినా కూడా వాస్తవ విరుద్ధంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయని చర్చ జరుగుతోంది. దీంతో పాటు త్వరలో మంత్రుల దగ్గర ఒక ఎంబీఏ చదివిన విద్యార్థిని కావచ్చు, లేకపోతే ఎంబీఏ అనుభవం ఉన్న వాళ్ళని కావచ్చు అసిస్టెంట్స్ గా పెడుతూ ఉన్నారు. 25 మంత్రులకు సంబంధించి ఒక కొత్త టీం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక టీం జిల్లాల వారీగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాగా ప్రైవేట్ అసిస్టెంట్లు, పిఎస్లు ఇష్టారాజ్యంగా వ్యవహారాలు చేయడం, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం, లేకపోతే సెక్రటేరియట్కి వాళ్ళు అఫీషియల్ గా ఏదైనా పని మీద వచ్చినా పట్టించుకోకపోవడం, వాళ్ళు రకరకాల పైరివీలు చేసుకోవడం, ఇతరత్ర పైరివికారుల చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పట్టే పరిస్థితులు
కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పేషీల అధికారులు ఎంత కీన్ గా అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా ఇలాంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి, రెగ్యులర్ గా జరుగుతున్నాయి కాబట్టి, సాక్షాత్తు హోంమంత్రి అనిత పిఏ మీద వేటు వేసే పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఇంకా సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా మంత్రుల పిఏలు పిఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇండికేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యే అసిస్టెంట్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రిపోర్ట్స్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా మన చిట్ చాట్ లో చెప్పారు, ప్రతి ఎమ్మెల్యేని నేను పిలిచి మాట్లాడతాను. చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా పూర్తి స్థాయి అధికారికంగా లేదు. కొంతమంది ఈ మద్యం మాఫియా కావచ్చు, రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటిల్లో పీకి లోతు కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని మనమేమో ఒకవైపు గత ప్రభుత్వం మీద నిందలు వేసి, లేకపోతే గత ప్రభుత్వం మీద రెగ్యులర్ గా విమర్శలు చేస్తూ మన ప్రభుత్వంలోని మంత్రుల సిబ్బంది, ఎమ్మెల్యేల సిబ్బంది ఈ రకంగా ఉంటే కనుక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మంత్రుల పిఏలు పిఎస్లు నడుచుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. స్వాతి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.